ఆ డైట్ ఈ డైట్ అని చెప్పి నోరు గట్టి జీవించాల్సిన అవసరమే లేదు. కాయ కష్టం చేసేవాళ్ళు ఎంత కారమైనా తింటారు, కాయ కష్టం చేసేవాళ్ళు ఎంత పులుపైనా తింటారు. ఎండలో కష్టపడేటువంటి వాళ్ళకి పులుపు ఎక్కువ, కారం ఎక్కువగా తినాలని అంటారు. వాళ్ళ శరీరానికి అది అవసరం. ఇదే ఆ కాయ కష్టం కంటిన్యూగా చేసుకొని ఆ తర్వాత మన తరం గడిచిపోయిందనంటే పోనివ్వండి, ఏమవుతుంది? మన జీవితం 60 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో రాసిందనంటే మనం చేసినవి, మనం పండించినవి మనం తిందాం, రుచిగా తిందాం. ఆరోగ్యంగా ఉండడానికి ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుందో తీసుకొని వద్దాం, వాటిని పండించుకుందాం, ఆ రుచిని ఆస్వాదిద్దాం. ఆస్వాదించి ఆ తర్వాత ఎప్పుడు పోతామో తెలియదు, పోదాం. ఏమవుతుంది? చనిపోయేటువంటి మరణం ఎప్పుడొచ్చినా సంతోషంగా ఆహ్వానించవచ్చు. అర్ధాంతరంగా చనిపోవడం, నా జీవితం ఇంకా కొంత వెలితిగా ఉంది అని అనుకోకుండా, నా జీవితంలో నేను చేయాల్సిన మంచి చేశాను, నేను పొందాల్సిన ఆనందాన్ని పొందాను, నాకు చనిపోయినా పర్లేదని అంటే అలాంటి జీవితం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితం. చాలా అక్కడికి. అది ఈ ప్రకృతి వ్యవసాయంలోనే ఆ జీవనం ఉంది. నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇంకా అంతకు మించి ఇంకా వేరే ఇంకేదో ఉందని చెప్పి మనం పాకులాడాల్సిన అవసరమే లేదు. విలాసంగా జీవించాలో, లేకపోతే లగ్జరీగా బతకాలనో, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు గాక, అది కొంతవరకే ఉంటుంది. మొహం మొత్తుతుంది. ప్రతిదానికి ఒక స్థాయి లిమిట్ ఉంటుంది. విదేశాల్లో ఫ్లైట్ ఎక్కాలనే సంతోషం ఉంటుంది అనుకోండి, జీవితకాల ధ్యేయం అనుకోండి. ఫ్లైట్ ఎక్కాం, సంతోషం తీరిపోయింది, ఇంకా లేదు. లేదా విదేశాల్లో పర్యటించాలనుకున్నాం, లేదా మంచి ఫారిన్ కంట్రీలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలన్నీ చూడాలనుకున్నాం, టూరిజం ప్లేసులు చూడాలనుకున్నాం, చూసాం, అయిపోయింది. పదే వెళ్ళాలనుకుంటే అది విరక్తి కలుగుతుంది. వ్యవసాయంలో అలాంటి విరక్తి మీరు ఎప్పటికీ పొందరు, అనుభూతి చెందుతూనే ఉంటారు. మరి దేశవాళీ ఆవులు, దేశవాళీ విత్తనం, దాంట్లో చేసేటువంటి ప్రకృతి వ్యవసాయం, ఈ సుభాష్ పాలేకర్ కృషి, ఇది ఎంత చేస్తూ ఉంటే అంత అనుభవించాలని అనిపిస్తుంది. ఇది అనుభవైక వైద్యం అంటా నేను, మాటల్లో చెప్పలేనిది, అనుభవిస్తేనే తెలుస్తుంది. అలౌకికం అంటాను. లౌకికమైన ఇది ఇలా ఉంటుందని చెప్పడానికి అలవిక అన్నటువంటిది అలౌకికం అంటే. అంతటి గొప్పటి జీవన విధానం మన పూర్వీకులు పొందారు. ఎప్పుడో కాదు, 45-50 సంవత్సరాలకు ముందే. అప్పటి వరకే పోయింది ఈ 40-45 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ మనం వెనక్కి తీసుకురాగలిగితే, అలాంటి జీవన విధానాన్ని మనం పొందగలిగితే, భవిష్యత్తు తరాల వారికి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. టెక్నాలజీ అన్నింటికీ దగ్గర వచ్చేసింది. మన పిల్లలే అనుకోండి, ఇప్పుడు నేను సోషల్ మీడియాను ఉపయోగించడం కావచ్చు, లేకపోతే ఈ ట్విట్టరు, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ ఉపయోగించడం కావచ్చు, నాకంటే మా పిల్లలకి ఎక్కువ బాగా తెలుసు. నేను పండించాను, సోషల్ మీడియా ద్వారా నేను అమ్ముకుంటూ వస్తున్నా ఇన్ని రోజులు. అదే మా పిల్లల చేతికి ఇస్తే నేను పండించినటువంటి పంటను ఇంకాస్త సులభంగా అమ్మేస్తారు, ఇంకాస్త సులభంగా ముందుకు తీసుకెళ్తారు. నాకున్నటువంటి నాలెడ్జ్ నేను చెప్పేదానికంటే నేను చేస్తున్నటువంటి పనిని అబ్జర్వ్ చేసినటువంటి నా పిల్లలే ఇంకా బాగా అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఇంకా బాగా గొప్పగా చెప్పగలరు. మనం ఏం చేస్తున్నామో పిల్లలు అదే చూస్తారు, అదే చేస్తారు. కాబట్టి ప్రకృతిని కాపాడుదాం, మట్టిని కాపాడుకుందాం, దేశవాళీ ఆవుని కాపాడుకుందాం, దేశవాళీ విత్తనాన్ని కాపాడుకుందాం. వీటి మీదనే డిపెండ్ అయి ఉంది మన ఆరోగ్యం మొత్తం. దీంట్లో ఎక్కడైనా ఇది ఖర్చు ఎక్కువ అని మీరు చెప్పండి. విత్తనం ఒకసారి తీసుకుంటే మీరు మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఆవు ఉంటే ఇన్పుట్స్ కాస్ట్ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ పురుగుల యాజమాన్యం ఎలా చేయాలి అని అంటే వాటికి నేను చెప్తాను మీకు. తెగుళ్ళు కానీ పురుగులు కానీ, ఏ చెట్టు బలహీనంగా ఉంటుందో, ఏ చెట్టు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో వాటికి తెగుళ్ళు వస్తాయి, జబ్బు వస్తుంది. మనం ఇప్పుడు ఇందాక చెప్పాం, మల్చింగ్ వేసాం, మొక్కకు కావాల్సినటువంటి ఆహారం తయారు చేసుకుంటూ ఉంది, ఇమ్యూనిటీ పెరుగుతోంది, దానికి డిసీజ్ రాదు. పురుగు బలహీనంగా ఉన్నటువంటి మొక్కల దగ్గరికి పురుగులు వస్తాయి, వాటికి ఆహారం తీసుకోవడం కోసం. వాటి ఆహారంగా మనం ఏం చేసామంటే చుట్టూ బార్డర్గా పురుగులు తినేటువంటి కొన్ని మొక్కలు వేసాం. వాటిని సూసైడ్ ప్లాంట్స్ అంటాం, బార్డర్ క్రాప్ అంటాం. ఆ బార్డర్ క్రాప్లో ఆముదాలు కానీ, కందులు కానీ, అలసంద కానీ, మినుములు పెసలు కానీ, అలాగే బంతి కానీ, పొద్దుతిరుగుడు కానీ, ఆవాలు కానీ, వీటన్నిటినీ బార్డర్లో వేసుకుంటే వీటి మీదకి ఎక్కువ పురుగులు వస్తాయి. అక్కడనే మనం గమనించవచ్చు ఏది పంటకు హాని కలిగించే పురుగులు, ఏవి పంటను కాపాడేటువంటి పురుగులు. అంటే రైతుకి మిత్ర పురుగులేవి, శత్రు పురుగులేవి, వాటిని అవే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి.
మిత్ర పురుగులు ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటంటే మిత్ర పురుగుల యొక్క శాతం కౌంటు 60% ఉంటుంది. శత్రు పురుగులు 40% ఉంటుంది. మీరు ఏ పొలంలో తీసుకున్నా ఈ బార్డర్ క్రాప్ వేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, పంటను మేలు చేసేటువంటి పురుగులే ఎక్కువ మనకు పంట లోపలికి వస్తాయి. ఆ లోపలికి రావడానికి మనం ఏం చేయాలి అని అంటే బంతి చెట్లు నాటుకోవాలి, పొద్దుతిరుగుడు నాటాలి, పసుపు రంగు పూలు వచ్చేటువంటివన్నీ నాటుకోవాలి, ఆవాలు. వాటిని ఆ రంగును గుర్తిస్తాయి మొట్టమొదట. ఆ తర్వాత వాసన గుర్తిస్తుంది పురుగు. లోపలికి వచ్చేసింది. కందిరీగలు, తూనీగలు, తుమ్మెదలు, మిగిలినటువంటి ఈ సీతాకోక చిలుకలన్నీ లోపలికి వచ్చాయి. ఇంకా వాటి పనితనాన్ని మీరు గమనించండి. కందిరీగలు ఏం చేస్తాయంటే పచ్చ పురుగు, పంటను హాని కలిగించేటువంటివి ఈ లద్దె పురుగులు కానీ, రసం పీల్చేటువంటి పురుగు కానీ, కాండం తొలిచేటువంటి పురుగులు కానీ, పచ్చ రంగులో ఉన్నటువంటి పురుగులన్నిటినీ ఏరుకుంటూ మరీ తింటూ ఉంటుంది కందిరీగలు. ఒక పురుగు పంటకు హాని కలిగించేటువంటి పురుగు ఉంటే ఆ పురుగును తినడానికి, ఆ పురుగు పెట్టినటువంటి గుడ్లు తినడానికి ఒక 100 రకాల పురుగులు ఎదురు చూస్తూ ఉంటుంది. భగవంతుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారాన్ని నిర్ణయించాడు. ఒక పురుగు ఇంకొక పురుగు ఆహారం, అది అట్లాగే బ్యాలెన్స్ అవుతుంది. దీన్ని ఈ బార్డర్ క్రాప్లో మనం వేసుకునేటప్పుడే మిత్ర పురుగుల యొక్క శాతం 80కి పెంచవచ్చు. ఇది 80కి పెరిగిందనంటే శత్రు పురుగుల యొక్క శాతం 20కి వస్తుంది. చాలా అక్కడికి జీరో చేయలేము, ఎప్పటికీ జీరో చేయలేము. లేదు అయినప్పటికీ బార్డర్లో కాకుండా పంటలోకి పురుగులు ఆశించాయి అని అంటే మనం పురుగే ఆశించినటువంటి మొక్కల్ని మనం అబ్జర్వ్ చేద్దాం. దాన్ని ఒక 5 రకాల మొక్కలు ఆ ఆకుల్ని వేరు చేయడం, లేదా 10 రకాల మొక్కలు వాటి ఆకుల్ని వేరు చేయడం, వాటిని బాగా మగ్గబెట్టి వాటిని స్ప్రే చేయడం. వీటిని స్ప్రే చేస్తే పురుగు చావదు, కానీ ఆ పురుగు తీసుకునేటువంటి ఆహారం యొక్క రుచి, రంగు మారుతుంది. వెంటనే ఏం చేస్తుందనంటే ఆ పురుగు ఇది మనం తీసుకునేటువంటి ఆహారం కాదు, మనం తీసుకునేటువంటి ఆహారం ఏపుగా బార్డర్లో ఉంటుంది అని అక్కడికి వెళ్తాయి. పురుగుని తరిమి కొట్టడమే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి విధానం, కానీ పురుగుని చంపడం ఎక్కడా లేనే లేదు. పురుగుని చంపితే మనకు కావలసినటువంటి ఆహారం ఏది కూడా తయారు కానే కాదు. ఇది సుభాష్ పాలేకర్ కృషిలో ఉంది. రసాయన వ్యవసాయంలోనూ లేదు, సేంద్రీయ వ్యవసాయంలోనూ లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.